ఒక నైతికంతో రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను. ఇలా దొంగసాట రాలే. నేను జైలు ఏ రోజు కూడా 36 ఏళ్ళ రాజకీయ చరిత్రలో పొరపాటు ఒక కేసు రాజకీయ కేసు తప్ప, ఎలక్షన్ కేసులో ఉద్యమాల కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు. నిన్న మళ్ళీ మళ్ళీ కానీ పేరుతో విజయసాయిరెడ్డి ఈ 10 ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్తూ వస్తాను. నా కొడక కళ్ళు నెప్పుకు వచ్చేదా? కళ్ళు చెప్తున్నా నా కొడక, నీ నోరు ఉందని, నీకు పేపర్ ఉందని బాగుతావా? నీకు ధైర్యం సత్తా ఉంటే రికార్డుతో రా, నీ ఇష్టం. డేట్ నువ్వే ఫిక్స్ చేసుకో, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేసుకో. ఎక్కడైనా అడిగాను డాక్యుమెంట్స్ రా, దశవాళ్ళు పిలువు, ప్రూవ్ చేయి. ఈ వైసీపీ గుమస్తాగా పనిచేస్తారు, బంధువులుగా పనిచేస్తారు. లేకపోతే మాకు రదా నా కొడక చెప్తే వస్తారు. నా కొడక స్కౌండర్ అని వీటిని విలువ లేని నువ్వు, జైల్లో ఉన్న నువ్వు నన్ను నా కొడుకుని మాట్లాడుతున్నారా? అదొక రాజకీయ కుటుంబం, నీకు తెలియదేమో. గతవా మా ఫాదరు ఆచార్య వినోబాబా వస్తే రావాడలో 10 acres డొనేట్ చేసాం మేము. ఇప్పుడు భూమి అక్కడ హై స్కూల్కి ఇచ్చాం. మొన్న 10 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య వినోబాబాకి భూజన ఉద్యోగించిన కుటుంబం నాది. మా నాన్న డిస్ట్రిక్ట్ బీసీసీ మెంబరు, డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు. రాజకీయ చర్చ వచ్చాను. నీలా గవర్నర్ మైండ్కి నిన్నకు వచ్చాడు, 5 ఏళ్ళకి కరెంట్ మైండ్కి వచ్చాడు. నాతో రాజకీయ చర్చను కుటుంబం. ఇలాగా బ్రోకర్ పని చేసుకుని రాలే, ఇలాగ జైలుకి రాలే. ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డిని తప్పుదో పట్టించి వాడిని జైలు పంపింది నువ్వే కదా. దొంగ లెక్కలు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసుకొని ఇవాళ ఈ కరెంట్కి వచ్చి రాజ్యసభకు వస్తే దిక్కు విశాఖపట్నం వచ్చి నా మీద పేరుతావు. తొక్క ఒడుస్తాను విజయసాయిరెడ్డి, చెమటలు ఒడుస్తాను ఎయిర్పోర్ట్కి వచ్చి. రోడ్డు మీద తొంతా నేను మళ్ళీ పేరుతా. పిచ్చి పిచ్చి అసలు నోరు సంపాదించుకో, ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుకో. ఏ జిల్లా వచ్చి మాట్లాడుతున్నావు? ఈ జిల్లాలో నీకు బతుకులేదు, ఈ ఊళ్ళో నీకు బతుకులేదు. విశాఖపట్నం వచ్చి మా అమ్మాయికి దొరికారు ఇక్కడ పనికి మాలో నీకు. అది బాబు చిన్నప్పుడు దొరికారు నీకు తిప్పుకొని విడుచుంటున్నావు. వచ్చి నేను చెప్తా లేకపోతే నేను బండాజీ అమ్ముతున్నాయి కాదు. మళ్ళీ పేలం అంటే మాత్రం కాబట్టి నోరు మూసుకొని మాట్లాడు, అమ్మాయి మాట్లాడు. ఇష్టసరిగా మాట్లాడితే మాత్రం ప్రూవ్ మళ్ళా ఐఎమ్ ప్రిపేర్. నువ్వు ప్రూవ్ చేయి. నీ ఇష్టం ప్రశ్న లేదు, నేనే మా పార్టీ మాట్లాడు. మైండ్ నెంబర్ ప్రస్తుతం కూడా పట్ల ఇవో బలానా నెంబర్, మా చెల్లి, మా అబ్బాయి లేదా కుటుంబీకులు ఎవరు సరే ఒక్క నెంబరు ఆక్రమించినట్టు కానీ, అమ్మినట్టు కానీ, కొన్నట్టు కానీ. నేనే 10 ఎకరాలు సైకిల్ బలం వేసుకుని పెట్టింది మా ఆంగ్ల మా సైట్. భూదానికి మిగిలిన 10 ఎకరాలు నా సైట్. అమ్ముకుని బతికే రాజకీయ నాయకుడు నేను. ఇలాగ దిగజారిపోయి 100 మంది రాజకీయ నాయకుడు కాను. మరొకటి